మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే భారత సమాజంలో మహిళల స్థితిగతులు, మహిళల లేదా స్త్రీల స్థితిగతులు. ఓకే, ఇది టాపిక్. ఎకానమీ, పాలిటీ, ఎడ్యుకేషన్. స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా. టాపిక్ ఏమని అంటున్నాం? ఎకనామిక్, పాలిటీ. సిలబస్ లో ఇదే ఉంటుంది, ఎకనామిక్, పాలిటీ, ఎడ్యుకేషన్. ఓకే, స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియన్ సొసైటీ. ఎకనామిక్, పాలిటీ, ఎడ్యుకేషన్. Status of women in Indian society. ఇది టాపిక్ అమ్మా. ఓకే, సో ఇప్పుడు భారత సమాజంలో మహిళల స్థితిగతులను మనం 3 కోణాలలో డిస్కస్ చేస్తాం: ఎకనామిక్, పాలిటీ, ఎడ్యుకేషన్. ఓకే, సో ఇప్పుడు ఎకానమీ అని అంటే ఆర్థిక, పాలిటీ రాజకీయ, ఎడ్యుకేషన్ విద్య. ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్త్రీల స్థితిగతులను గురించి, స్టేటస్ ని గురించి మాట్లాడతాం. ఏ సమాజంలో? భారత సమాజంలో. ఓకే, మరి భారత సమాజంలో స్త్రీలకి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నవి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి పురుషులు మెన్తో పోల్చి చూసినప్పుడు స్త్రీలు వెనకబాటుతనానికే గురవుతా ఉన్నారు. అది ఆర్థిక పరమైన అంశాలైనప్పటికీ, రాజకీయ పరమైనటువంటి అంశాలే, అలాగే వాటితో పాటు విద్యాపరమైనటువంటి అంశాలకి. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము స్త్రీలకి సంబంధించి భారతదేశంలో ఎలాంటి అంశాలు ఉన్నవి అనేది చర్చిద్దాం. సో ఇక్కడ భారత సమాజానికి సంబంధించి వివిధ రంగాల ద్వారా స్త్రీలు వారి స్థాయిని, సమాజంలో వారి స్థితిని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మెరుగుపరుచుకునేటువంటి క్రమంలో స్త్రీలకి ఆర్థిక పరమైన, రాజకీయ పరమైన, విద్యాపరమైనటువంటి అంశాలలో తోడ్పాటును, సహకారాన్ని అందించాల్సింది ఏ విధంగా అనంటే రాజకీయ పరంగా, శాసనాల పరంగా, కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ పరంగా తీసుకునబడేటువంటి చర్యల ద్వారా స్త్రీలు వారి స్థాయిని, వారి స్థితిగతులను, స్టేటస్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుగా మనం దేనిని గురించి మాట్లాడదాము అని అంటే ఎకానమీ, ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఆర్థిక రంగంలో స్త్రీలకి సంబంధించినటువంటి స్థితిగతులను గురించి మాట్లాడదాం. ఓకే, ముందుగా ఆర్థిక పరమైనటువంటి అంశాలను గురించి మాట్లాడదాం. సో ఆర్థిక అంశాలు, ఈ ఆర్థిక అంశాలు ఎవరికి సంబంధించినవి అని అంటే మహిళలకి సంబంధించినవి. ఎవరికి అని అంటున్నాం? మహిళలు. సో ఇప్పుడు భారతదేశంలో ఆర్థిక అంశాలు, ఇక్కడ ఎకానమీ రిలేటెడ్ గా ఉమెన్ కి సంబంధించి భారతదేశంలో ఎలాంటి స్టేటస్ ఉంది అని అంటే మనం ముందుగా ఇక్కడ శ్రామిక శక్తిని గురించి మాట్లాడాలి. శ్రామిక శక్తినే మనం లేబర్ ఫోర్స్ అని అంటాం. ఏమని అంటాం? లేబర్ ఫోర్స్. సో ఇక్కడ శ్రామిక శక్తి అంటే ఎవరికైనా ఆదాయం, ఆర్థిక స్థితిగతి అనేది ఎలా మెరుగవుద్ది అని అంటే
డబ్బుల ద్వారా మెరుగవుతుంది. ఆదాయాన్ని ఆర్జించడం ద్వారా కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకి సంబంధించిన స్థితిగతులు మారుతూ ఉంటాయి. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ శ్రామిక శక్తిలో పాల్గొంటున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మహిళల ఒక రిపోర్ట్ను తీసుకొని చూస్తే మనకి ఇక్కడ లేబర్ ఫోర్స్కి సంబంధించి ఇక్కడ ఆ రేషియోని చూడాల్సి ఉంటుంది. ఇక్కడ వర్క్ పార్టిసిపేషన్స్కి సంబంధించి, స్త్రీలకి సంబంధించి, శ్రామిక శక్తిలో పాల్గొనేటువంటి రేటుని గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఏ రేట్ అని అంటున్నాం? శ్రామిక శక్తిలో పాల్గొనే రేటును గురించి మాట్లాడాలి. సో ఈ రేటు ఇక్కడ ఎవరికి సంబంధించింది అని అంటే మహిళలకి సంబంధించింది, ఉమెన్ కి సంబంధించింది. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి అంశం కంప్లీట్ గా కూడా ఉమెన్ రిలేటెడ్ గానే ఎకానమీ అంశాలను మాట్లాడుతాం. ఇది మనల్ని సిలబస్ లో అడిగారు. అయితే మనం నేర్చుకుంటున్నది ఈ ఇయర్ కి కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ని తీసుకుని ఇది మాట్లాడుతాం. ఇక్కడ శ్రామిక శక్తిలో పాల్గొనేటువంటి మహిళల రేటుకి సంబంధించి రిపోర్ట్ 2023-24కి సంబంధించి ఏ ఇయర్ కి అని అంటున్నాం? 2024, 23 and 24కి సంబంధించి 2023-24కి సంబంధించిన డేటాను తీసుకోవడం జరిగినది. ఈ డేటాలో స్త్రీలకి సంబంధించి ఎలా ఉంది శ్రామిక శక్తిలో పాల్గొనేటువంటి రేటు అని అంటే ఇది 60.1% ప్రస్తుతం ఈ లెక్కల ప్రకారం ఉన్నది. ఎంత అని అంటున్నాం? 60 గా ఉంది. ఇది శ్రామిక రేటు. దేనికి? శ్రామిక శక్తిలో అంటే వర్క్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారినే మనం శ్రామికులు అని అంటాం. ఇది శ్రామిక రేటు. అయితే ఇదే 2023-24 వరకు మనకి 60.1% గా కనబడుతున్నటువంటి శ్రామిక రేటు ఏదైతే ఉన్నదో ఇది ఇంతకు ముందు అంటే 2017తో పోల్చి చూస్తే 2017లో శ్రామిక రేటు ఎంత ఉంది వీరికి సంబంధించి అని అంటే ఇది 49.8 ఉన్నది. ఎంత ఉన్నది అని అంటున్నాం? 49.8% ఇక్కడ స్త్రీలకి సంబంధించిన శ్రామిక రేటు అనేది ఉంది. ఇది ఎప్పుడు 2018-19 సంవత్సరానికి సంబంధించి మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సారీ, 2017-18కి సంబంధించి 49.8% ఉంటాయి. 2017-18లో స్త్రీలకి సంబంధించినటువంటి శ్రామిక రేటు 49.8% ఉంటే ఇది కాస్త 2023-24కి వచ్చేసరికి 60.1%కి పెరిగింది. అంటే స్త్రీలకి ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి వర్క్ అనేది లభిస్తా ఉంది. ఈ లభించేటువంటి వర్క్ ను వినియోగించుకుంటున్నటువంటి వారి పర్సెంటేజ్ 2017-18తో పోలిస్తే 2023-24 వరకు 60.1% పెరిగింది. సో ఇది ఎంత నుంచి అని అంటే 49.8, అంటే సుమారుగా ఇక్కడ 50 అనుకున్నా, ఇక్కడ 60 అనుకున్నా ఒక 10% అనేది ఇక్కడ శ్రామిక శక్తి భాగస్వామ్యం, శ్రామికుల భాగస్వామ్యంలో స్త్రీలు ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది అల్టిమేట్ గా శ్రామిక శక్తిలో పాల్గొనడం ఏం చేస్తుంది? స్త్రీలకి, ఉమెన్ కి సంబంధించిన ఎంపవర్మెంట్ ని ఇక్కడ పెంచుతున్నట్లు మనకు ఈ డేటా అనేది చూపెడతా ఉంది. సో ఇలా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి ఎక్కడ అని అంటున్నాం? సో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ ఉందా శ్రామిక శక్తి, పట్టణ ప్రాంతాలలో ఎక్కువ ఉందా శ్రామిక శక్తి అని ఇంకొక కోణంలో కూడా క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే మనం ఇక్కడ డిస్కస్ చేసినటువంటి డేటా ప్రకారం మనకి గ్రామీణ ప్రాంతాలలోనే శ్రామిక శక్తి మహిళలది ఎక్కువ ఉంది అని చెప్పాలి. ఎక్కడని అంటున్నాం? రూరల్ ఏరియాస్లలో ఉమెన్ కి సంబంధించినటువంటి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా ఎక్కడున్నది అని అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నది అని అంటున్నాం. పట్టణ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే తక్కువ ఉన్నది. సో మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత శాతం మేర శ్రామిక శక్తిలో మహిళలు పాల్గొంటా ఉన్నారు అని అంటే 47.6%. ఎక్కడ అని అంటున్నాం? ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి 47.6% శ్రామిక శక్తి అనేది గ్రామీణ ప్రాంతాలలో ఉంది. ఇది మహిళలకి సంబంధించి.
అలాగే ఇదే మహిళలకి సంబంధించి పట్టణ ప్రాంతాలలో ఎంత పర్సెంటేజ్ ఉంది శ్రామిక శక్తి అనంటే ఇక్కడ పట్టణ ప్రాంతాలకి సంబంధించి ఇది ఎంత ఉన్నది అనంటే 25.4% ఉంది. ఎంత అనంటున్నాం? పట్టణ ప్రాంతాలలో అర్బన్ ఏరియాలలో 25.4% ఉన్నది. అంటే ఇక్కడ ఏదైతే గ్రామీణ ప్రాంతాలు రూరల్ ఏరియాస్ ఉన్నాయో ఆ రూరల్ ఏరియాస్ లో వర్క్ పార్టిసిపేషన్ అనేది లేబర్ పార్టిసిపేషన్ అనేది స్త్రీలు 47.6% పాల్గొంటా ఉంటే పట్టణ ప్రాంతాలలో 25.4%గా మాత్రమే కనబడుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటది. ఇలా ఇది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మరి స్త్రీలు మహిళలు ఇక్కడ వర్క్ అండ్ లేబర్ ఫోర్స్ గా కనబడతా ఉన్నారు. ఈ లేబర్ ఫోర్స్ గా ఉన్నటువంటి వారంతా కూడా వర్క్ ఫోర్స్ గా ఉన్నారు. ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తా మీకు. లేబర్ ఫోర్స్ అంటే ఏంటి, వర్క్ ఫోర్స్ అంటే ఏంటి అని అంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్నవారంతా లేబర్. అంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని ఎలా తీసుకుంటాము అని అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కోలా ఉంటది. 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వారంతా కూడా లేబర్ ఫోర్స్. లేబర్ అంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్న జనాభా. ఇందులో ఎవరికైతే పని లభిస్తుందో వారిని వర్క్ ఫోర్స్ అని అంటారు. ఓకే, సో ఇలా శ్రామిక శక్తి అనేది మనకి లేబర్ ఫోర్స్ కి సంబంధించి వర్క్ ఫోర్స్ కి సంబంధించి పనిలో పాల్గొంటున్నటువంటి మహిళలుగా వీరిని గుర్తుంచుకోవాలి. మరి ఇప్పుడు వీరంతా పాల్గొనడం ద్వారా ఏం జరుగుతుంది? ఆర్థికంగా వారు బలోపేతం అవుతారు. ఎవరైతే పనిని పొందుతా ఉన్నారో వారు బలోపేతం అవుతారు. వారు బలోపేతం అవుతున్నారు అని అంటే దేశం కూడా అభివృద్ధి చెందుతున్నట్లే కదా. ఏమి సో ఇప్పుడు ఈ వర్క్ పొందుతున్నటువంటి వారు వర్క్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఉమెన్ మహిళలు ఎవరైతే ఉన్నారో వీరి ద్వారా దేశానికి కూడా ఇక్కడ లాభం అనేది చేకూరుతుంది. ఎలా చేకూరుతుంది అనేది నేను చెప్తా. సో ఇప్పుడు జీడిపి అనేది ఉంటుంది. ఏమని అంటున్నాం? జీడిపి అనేది ఉంటుంది. సో దీనినే మనం స్థూల దేశోత్పత్తి అని అంటాం. ఏమని అంటాం? స్థూల దేశోత్పత్తి అని అంటాం. ఈ స్థూల దేశోత్పత్తి ఏదైతే ఉన్నదో దీనినే జీడిపి అని అంటాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో ఇప్పుడు దీనినే జీడిపి అని అంటున్నాం. ఈ జీడిపి అనేది దేశానికి సంబంధించినటువంటి అంశం. అంటే దేశానికి సంబంధించిన ఆదాయం. దీన్ని ఎలా లెక్క కడతారు అని అంటే ఒక కాల పరిమితి తీసుకుంటారు. ఒక కాల పరిమితి అని అంటే ఇది గతంలో చెప్పిన మళ్ళీ ఒకసారి చెప్పి దీని గురించి క్విక్ రివిజన్ ఇస్తా. కాల పరిమితి అని అంటే అది 1 month కావచ్చు లేదా 1 year కావచ్చు, ఇష్టం. తీసుకొని ఈ టైం లోపల దేశ సరిహద్దు లోపల ఏమని అంటున్నాం? దేశ సరిహద్దు లోపల. దేశ సరిహద్దు అని అంటే ఎలా ఉంటది? ఇప్పుడు నేను ఇండియన్ మ్యాప్ వేస్తా, ఇది దేశం కదా. సో ఇప్పుడు ఈ దేశానికి సంబంధించి ఈ దేశం ఇట్లుంది కదా, ఇక్కడ అండమాన్ దీవులు, ఇక్కడ లక్షద్వీపులు ఇవన్నీ ఉంటాయి కదా. ఈ సరిహద్దు లోపల ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ వస్తువులు సేవలు ఉత్పత్తి అవుతాయి. ఏమైతే? వస్తువులు సేవలు ఉత్పత్తి అవుతాయి. ఈ వస్తువులు సేవలకి అంతిమ విలువ ఉంటుంది. అంతిమ విలువ. సో ఈ అంతిమ విలువ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చేతికి యాపిల్ వాచ్ ఉంది. ఈ వాచ్ ని మనం 50,000 పెట్టి తీసుకున్నాం. ఈ 50,000 అనేది అంతిమ విలువ. ఒకవేళ ఈ వాచ్ రెడీ అయింది కానీ బెల్ట్ లేదు దీనికి, సో అప్పుడు దీన్ని లెక్క కట్టారు. సో ఇట్లా అంతిమ విలువను లెక్క కడితే వచ్చేదే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. దీన్ని ఎలా లెక్క కట్టినాం? ఒక నిర్ణీత కాల పరిమితి, అది 1 month కావచ్చు, 1 year కావచ్చు, 6 months కావచ్చు, ఎంతైనా కావచ్చు. వాళ్ళు నిర్ణయించుకున్న దాని ప్రకారం దేశ సరిహద్దు లోపల వస్తు సేవల అంతిమ విలువ జీడిపి, ఇంతే. ఓకే, సో ఇప్పుడు ఈ జీడిపికి కాంట్రిబ్యూషన్ ఎలా ఇస్తున్నది? ఉమెన్. వర్క్ ఫోర్స్ గా లేబర్ ఫోర్స్ గా ఉన్నటువంటి ఉమెన్ ఆర్థికంగా తను బలోపేతం అవుతూనే ఇక్కడ జీడిపికి ఎంత శాతం కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు అని అంటే ఇటీవల ఉన్నటువంటి రిపోర్ట్స్ ని పరిశీలించినప్పుడు భారత జీడిపికి, ఇగో గుర్తుంచుకోండి, మీరు బాగా గర్వంగా ఫీల్ కావాలి. ఇది భారత జీడిపికి ఉమెన్ సహకారం ఎంత తెలుసా? ప్రస్తుతం దేశ జీడిపిలో ఉమెన్ సహకారం ఎంత అని అంటే 18%.
ఎంత శాతం అని అంటున్నాం అంటే 100 రూపాయలు వస్తున్నవి దేశానికి అనుకుంటే ఈ 100 రూపాయలలో 18 రూపాయలు కూడా ఉమెన్ ద్వారానే వస్తున్నాయి. ఎవరి ద్వారా వస్తున్నాయి? ఉమెన్ ద్వారా వస్తున్నాయి. సో ఇలా దేశ జీడిపిలో ప్రస్తుతం మహిళల సహకారం అనేది 18% ఉన్నది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్.